ఇక మీరందరూ పొద్దుగాల నుంచి కౌంటింగ్ చూసి ఉంటారు. ఇక ఎవరు గెలిచిరో మీకు ఆల్రెడీ విషయం చెప్పాలని అవసరం లేదు, అది నిమిత్తం మాత్రమే అందరూ తెలిసిన జోలే. కానీ నేను అలా ఏం చెప్పాల్సుకుంటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ప్రజలు ఓడిపోయారు. ఈ టైటిల్ని 100% మనం వాడచ్చు. అంటే కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి, అవి చెప్పడానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 23 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 23 నెలలకెళ్ళి అసలు ఈ సమాజంలో వీళ్ళు తిట్టలేదు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరు తిట్టారు. దాదాపుగా తెలంగాణ సమాజం మొత్తం దుమ్మెత్తిపోస్తుంది ఈ రోజు కూడా. కానీ ఇంకా వ్యతిరేకత లేదు అని అనిపించుకోవడం కోసం జూబ్లీస్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని దారులు దొక్కింది. ఈ దారి ఆ దారి లేదు, ఏ దారి దొక్కింది, అన్ని దారులు దొక్కింది. తొక్కి చివరగా గెలిపే లక్ష్యంగా ప్రయత్నాలు చేసింది. ఇక ఈ దొంగ ఓట్ల పంచాయతీ కూడా మనం అనకుండా, మనం ఇప్పుడు దొంగ ఓట్లతో గెలిచిరు అనే పదం కూడా మనం వాడకుండా అలా అయితే చాలా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీహార్లో బీజేపీ గెలిచింది, ఎన్డీఏ గెలిచింది, అక్కడ ఓటు చోరీ జరిగింది కాబట్టి గెలిచింది. కానీ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ ఇక్కడ ఓటు చోరీ జరగలేదు. అది నేను మాట్లాడా. కానీ ప్రజలు ఎందుకు ఓడిపోయారు అని మహేష్ అంటున్నంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ జూబ్లీస్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలవుతాయి, ఈ ఒక సీటు గెలిచినా ఓడినా పెద్దగా మనకు ఒరిగేది ఏం లేదు, కానీ వేరే వాడు గెలిస్తే ఇకనైనా భూమి మీదకి వస్తారు, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పేసి మీరు అనుకున్నారు, నేను అనుకున్నా, అందరూ అనుకున్నాం. అయితే సర్వేలు మొత్తం బీఆర్ఎస్ వైపు చూపించిన చివరి 2 రోజుల దాకా. చివరి 2 రోజులలో ఏం జరిగిందో ఏదో కానీ మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ అనే ప్రచారం జరిగింది. దానికి ఈ మల్లిగాని కుక్కల ముఠ బాగా ప్రచారం చేసింది క్యాంపెయిన్ యూట్యూబ్లో. మరి ఏది ఏమైనా కానీ ప్రజలు గెలవాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలుస్తారు ప్రతిసారి. అక్కడ నాయకుడు మారుతారు, పార్టీ మారుతుంది, కానీ గెలిచేది ప్రజలే. అంటే ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలిస్తే అది ప్రజలు గెలిచినట్టుగా నేను భావిస్తా. కానీ ప్రజలు ఓటేసిన వాళ్ళు కాకుండా ఓటైన వాళ్ళు గెలిస్తే దాన్ని మరి ప్రజలు ఓడిపోయినట్టుగా చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీతో గెలిచింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ పేషెంట్ చచ్చిపోయింది. మన మల్లిగా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ ఆపరేషనే ఏమంటారు పేషెంట్ చచ్చిపోయిండు. సూపర్ సక్సెస్, హాస్పిటల్ ఫీజు కట్టినా అన్నీ అయిపోయినాయి. 100 కోట్ల హాస్పిటల్ ఫీజు, 100 కోట్లు అని చెప్పేసి ప్రచారం జరిగింది. ఇక మరి ఒకసారి చూస్తే నవీన్ యాదవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 98,000 ఫైనల్గా మీ పొద్దుగాల నుంచి చూసిన అన్ని పక్కన పెట్టి ఫైనల్ రిజల్ట్ 98,988 ఓట్లు పడ్డాయి. 24,729 ఓట్ల మెజారిటీ, యాక్చువల్ మెజారిటీ కనిపిస్తుంది. సో దాదాపుగా ఒక 200 ఓట్లు 250 ఓట్లు పక్కన పెడితే ఆల్మోస్ట్ 25,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలని నేను చెప్తా, ఒక కొంచెం సమయం ఇది. ఇక మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 74,259 ఓట్లు వచ్చినాయి. ఇక ఇది ఈమెకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు. తర్వాత ఇప్పుడు ఇక హిందువులకు చైతన్యం రావాలి, ఇంకా ఏమన్నా చెప్పుకోరు, దానికి ఈ టైటిల్ ఆడలేదు. మేము మా బండి సంజయ్ గారు చెప్పిన ప్రతి డైలాగ్ వాడచ్చు. మా కిషన్ అన్న బీజేపీ తప్ప ఏది గెలవదు సికింద్రాబాద్లో, మా కిషన్ అన్న కేంద్ర మంత్రి అయ్యిండు. ఇక వాళ్ళు ఆల్రెడీ అన్నారు అప్పటికే డిపాజిట్ వస్తుందా మీ ముఖానికి అన్నట్టుగా కార్యకర్తలే తిట్టిరు ఎవరిని, కిషన్ రెడ్డి గారిని. కానీ మిగతా ఎవరైతే అలా ఒక్క రోజన్నా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ప్రచారం చేయలే. ఇక మా ధర్మపుర అయిందంటే మొత్తమే రాలేదు నేను చూడంగా. అయితే అంత మంచి ఎలక్షన్ కాబట్టి మనకు ఇంత ఇంతనా ఇంత 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 లడ్డు గాడిది కుట్టిచ్చిరా, ఇంత లావు గాడిది కుట్టించారు బీజేపీ. చూస్తారా చెప్తా చూడండి. 17,061 ఓట్లు వచ్చినాయి. దీపక్ రెడ్డి లంకల భారతీయ జనతా పార్టీ. బీహార్లో అఖండమైన బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే, తన సొంత కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ కూడా కిషన్ రెడ్డి గారే మంత్రి. కానీ మరి మనకు గెలుపు అనేది గాలి పెట్టి దీపం లెక్క అయిపోయింది. డిపాజిట్ పోయింది. ఇక అందరూ అంటారుగా
నవ్వుతోని ముందర బోర్ల బొక్కలు ఆడి పనులు బలగొట్టినట్టే ఉన్నది పరిస్థితి. మేమే గెలుస్తున్నాం, మేము అధికారంలోకి వస్తున్నాం క్లియర్ కట్గా. అది మన వాళ్ళ స్టేట్మెంట్. మరి ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓడిపోయారు, ప్రజలు ఎట్లా ఓడిపోయారు అంటే, నేను ఒక వీడియో పట్టుకొచ్చిన మీకు ఒకసారి అది చూపించిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి అది వస్తుందా రాదా నాకు డౌట్. ఎందుకంటే కొన్నిసార్లు లోడ్ కావడానికి సమయం తీసుకుంటుంది. రావాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంకో ఇది కూడా ఒక వీడియోనా. ఈ 2 వీడియోలు మరి వస్తే నేను చూపిస్తా. వస్తుందా రాదా నేను ముందే డౌన్లోడ్ చేయడం మర్చిపోయా. మరి రేవంత్ అనేది ఎందుకో ఇందులో డౌన్లోడ్ కావడానికి బాగా టైం పడుతుంది. ఇందులో ఏం విషయం ఉందంటే, జూబ్లీ ఉప ఎన్నికల్లో మైనర్ బాలికలతో దొంగ ఓట్లు వేయించిన అధికార పార్టీ దగ్గరుండి మరి లోపలికి పంపిన పోలీసులు అనేది టైటిల్. ఇది వీడియో రావట్లేదు మీకు, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ కూడా చూపిస్తా. ఎంత వయసు ఉందంటే వీళ్ళకు నాకు తెలిసి 12 సంవత్సరాలు కూడా లేదు, 12 లేదంటే 11 సంవత్సరాలు వేసుకొని ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఇక మరి ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి మాట్లాడను. మళ్ళీ ముస్లిం మైనార్టీకి సంబంధించిన అమ్మాయిలే, చిన్న చిన్న పిల్లలు 12-13 సంవత్సరాల అమ్మాయిలు, వాళ్ళతో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఇది ఒక రకమైన కథ. సార్ మరి ప్రజలే కదా, వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళు కూడా ఓటేసారని అడగొచ్చు. అయితే మన ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 23 నెలలుగా ఈ సమాజంలో ఏ ఒక్క వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ బాగుంది అని అన్నోళ్ళు లేడు. అసలు మీరు వెతికిన జలడబట్టినా చెప్పేటోళ్ళు లేరు. ఎప్పుడైతే ఈ మల్లిగాని కుక్కల ముఠ కాంగ్రెస్ అని ఎప్పుడైతే ఒక డంకా పంచాయతీ చెప్పిందో సర్వేలకు అపోజిట్లా, అప్పటి నుంచి ఒక కథ నడిచింది. దొంగ ఓట్లే అది అందరికి తెలుసు, రిగ్గింగ్ చేసిరు అందరికి తెలుసు, గెలవాలనుకురు, గెలిపే లక్ష్యంగా పనిచేసిరు. బీఆర్ఎస్ పైసలు వంచింది, బీజేపీ పైసలు వంచింది, కాంగ్రెస్ కూడా పైసలు వంచింది, అందరు వంచారు. కానీ జూబ్లీస్లో ఓటు చోరీ జరగలే. అసలు ఓటు చోరీ అనే ప్రశ్నే లేదు అసలు, మీరు అది ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు. కానీ ఢిల్లీలో మన అన్నకు 4 వచ్చినాయి, 4 అంటారు, ఇంకెక్కువ తెలియదు నాకు. కానీ ఆయన గారికి 4 వచ్చినాయి. అక్కడ ఓటు చోరీ జరిగింది బీహార్లో. కానీ ఇక్కడ ఓటు చోరీ జరగలే. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఇక మా ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రపంచకంలో ఇంత గొప్ప ప్రభుత్వమే లేదు, చూసిర్రా ప్రజలందరూ మా వైపే, ప్రజలు మీ వైపు లేరు, ప్రజల వైపే ఉన్నారు, ప్రజలు మోసం చేసిన వాళ్ళ వైపు లేరు, ప్రజలు గోసపెట్టిన వైపు లేరు. కానీ పైసలు ఉన్నాయి మన పక్కన, పరపత్తు ఉన్నది మన పక్కన, అధికారులు ఉన్నారు మన పక్కన. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా మేమైతే గెలిచినాం కదరా భయ్, నీ ముందే చెప్పినా, మీరు ఏమన్నా మొత్తుకోరే భయ్, మీకు గెలిచిన వాళ్ళం కావాలి అంతే. 4 రోజులు తిడతాడు, మర్చిపోతారు. ఇప్పుడు కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు, ఆయన హుందాగా ఆయన మాట్లాడి. కానీ నేనేం చెప్పాల్సింటే, జూబ్లీస్ ప్రజలు హైడ్రా తెచ్చే బుల్డోజర్ కావాలనుకోలే. జూబ్లీస్ ప్రజలు ఇక ఇల్లు కూడా కొడతానికి లైసెన్స్ ఇవ్వలే, వాళ్ళ కారించి లాక్కొచ్చుకోరు లైసెన్స్ని. మీరిచ్చేది ఎదురా భయ్, మేమే వేసుకుంటాం ఓట్లు, మేమే లాక్కొచ్చుకొని మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గెలిచినామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. సో నవీన్ యాదవ్ గెలుపు నేనేమో వ్యతిరేకిస్తలేను, ఒక బీసీ బిడ్డగా నేను మా ఓడే కాబట్టి అనుకున్నా. కానీ ఆయన గెలుపు వల్ల ఈ తెలంగాణకు మీద ఒరిగేది ఏం లేదు. కానీ ఓడిపోయి ఉంటే ఇలా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో రైతు బంధు వస్తుండే, రుణమాఫీ వస్తుండే, మహిళలకు 2500 వస్తుండే, ప్రజలకు పనులు జరుగుతుండే, అప్పులు తెగపోతుండే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వస్తుండే. ఇవన్నీ రాకుండా చేసుకోవడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా పనిచేసింది. ఇక్కడ ప్రజలు ఓడిపోయారు, కాంగ్రెస్ గెలిచింది. ఇది అందుకే నేను చెప్పాల్సుకున్న విషయం కూడా. ఇప్పుడు దీన్ని ఎట్లా క్లెయిమ్ చేస్తారంటే వీళ్ళు ఇంతవరకు అయితే ఈ విషయం కనిపిస్తుంది, వాళ్ళు గెలిచిరు,